గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు? యా ఇందులో గాంధీ గారిని అంటే ఆయన తప్పు పట్టే విధంగా ఉందా? ఎట్లా తీశారు మీరు అసలు? అది సినిమా టైటిల్ వచ్చి 1948 అఖండ భారత్. ఉమ్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫేస్ చేసిన మొన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, పాకిస్తాన్ నుంచి పహల్గామ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, దానికి రీజన్స్ అప్పుడు ఉన్నాయి. దాని మీద ఫైట్ చేసిన ఆయనే గాడ్సే. మనకి రీజనే తెలియదు. చాలా మంది ఇప్పుడు మనం వెళ్ళి గాడ్సే ఎవరని అంటే ఆయన ఎవరో బ్రిటిష్ ఆయన అంటారు, క్రిస్టియన్ అంటారు, ఇది అంటారు, ఇది ఆయన ఒక మరాఠీ బ్రాహ్మిన్. ఈ విషయం కానీ ఎవరికి డీటెయిల్స్ కానీ ఎవరికి తెలియదు. మనమేమో 100 రూపీస్ నోట్ మీద ప్రతిరోజు ఆయన చూసి ఖర్చు పెడుతున్నాం. కానీ అలాంటి మనిషిని ఎందుకు చంపారు? మరి అంత పెద్ద మహాత్ముడు అని పిలుస్తున్నాం కదా, మరి అలాంటి ఆయన ఎందుకు చంపారని ఎవరు రీజనే తెలుసుకోవట్లేదు. జస్ట్ ఉన్నది ఖర్చు పెట్టి లైఫ్ అలా నడుచుకుంటూ పోవడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ అంటే లైక్ మనం చేసే పనికి రీజన్ తెలుసుకోవడం అనేది నా ఒక ఉంటుంది మైండ్ లో. అందుకని అంటే దీనికి అవార్డ్స్ అన్ని వచ్చినాయి కదా. అది యాక్చువల్లీ ఇంకా రాలేదండి. దానికి యాక్చువల్లీ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ అది. సో మాక్సిమం ఓటీటీస్ కానీ అవి కానీ కొంచెం తీసుకోవడానికి కూడా ఆలోచించారు. థియేటర్స్కి ఇవ్వాలన్నా, ఈవెన్ సెన్సార్కి వెళ్ళినప్పుడు కూడా సెన్సార్ వాళ్ళు లేసి ఏదో వాళ్ళు చెప్పారు, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేము సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంత ప్రతి స్టేట్ నుంచి వచ్చి దీనికి ఇవ్వాల్సి, హైదరాబాద్ లో అయితే ఇవ్వనన్నారు. సెన్సార్ అయితే మేము ఇవ్వలేమండి, మీరు ముంబైకి వెళ్ళండి అన్నారు. ముంబైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది కమిటీ మెంబర్స్, దాని రివ్యూవర్స్, చాలా మంది స్కాలర్స్ అందరు వచ్చి కూర్చుని బుక్స్ ఓపెన్ చేసి ఇది కరెక్టా కాదా ప్రతి పాయింట్ ని చెక్ చేసి ఇచ్చారు. సెన్సార్ 13 కట్స్ అరౌండ్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇవి నిజమే అయి ఉండొచ్చు కానీ మేము ఇవ్వలేమన్నా. జనాలకు అట్లా తీసుకోరు కదా, తీసుకోరు. నేను కాకపోతే ఏంటంటే నా ఉద్దేశంలో రీజన్ అనేది ఎవరైనా ఇప్పుడు మనం చేసింది కాదు, అప్పుడు జరిగిన కథని మనం చెప్తున్నాం.